హైదరాబాద్ రామాతపూర్లోని ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో విధులు బహిష్కరించారు హౌస్ సర్జన్లు. అయితే 2014 జీవో ప్రకారం స్టైఫండ్ పెంచకపోవడం, గత 7 నెలల నుంచి స్టైఫండ్ అయిపోవడంతో విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఉప్పల్ తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీ హౌస్ సర్జన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి 2 ఏళ్లకు 15% స్టైఫండ్ పెంచుతామని ఇచ్చిన హామీలను విస్మరించిందని హౌస్ సర్జన్లు ఫైర్ అయ్యారు. స్టైఫండ్ పెంచకపోగా గత 7 నెలల నుంచి స్టైఫండ్ అయిపోవడం దారుణమంటూ విధులు హాజరు కాలేదు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి తమ 2 సమస్యలను పరిష్కరించాలని హౌస్ సర్జన్లు డిమాండ్ చేశారు. When there is commitment, there is announcement. When there is commitment, there is announcement. జీవాలు ఉన్న అమలు సున్నా, జీవాలు ఉన్న అమలు సున్నా, జీవాలు ఉన్న అమలు సున్నా. సిన్సియరిటీ గత 24 రోజులుగా మేము ఇక్కడ ఆయుష్ డాక్టర్లము త్రూఅవుట్ ద స్టేట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము స్ట్రైక్ నిర్వహిస్తున్నాం అన్నమాట. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాకు 2014 నుంచి హైక్ అనేది కావట్లేదు. ప్రతి 2 సంవత్సరాలకు 15% హైక్ జరగాలి. కానీ 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి హైక్ జరగలేదు. సో దీనికోసం అనేసి మేము గత 24 రోజులుగా నిర్వహిస్తున్నాం. కానీ ప్రభుత్వ తరపు నుంచి ఎటువంటి మద్దతు కూడా మాకు ఇప్పటివరకు తెలియజేయడం లేదు. అసలు ఎందుకు ఈ ఆశ అంటే అంత చులకన ఈ తెలంగాణ ప్రభుత్వానికి అనేది మాకు ఇప్పటివరకు అయితే అర్థం కావట్లేదు. సెంట్రల్లో తీసుకుంటే మనకు ఆయుష్ని చాలా డెవలప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. కానీ మన రాష్ట్రంలో మాకు ఎందుకు ఇంత తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇంకోటి త్రూఅవుట్ ద ఇండియా తీసుకుంటే ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఇంత తక్కువ స్టైఫండ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఇది మరీ దారుణాతి దారుణంగా. ఇక్కడ హౌస్ సర్జన్స్ యొక్క స్టైఫండ్ అనేది 10,500. అదే పీజీ స్టైఫండ్ అనేది 23,000, 25,000, 26,000 ఉంది. సో త్రూఅవుట్ ద స్టేట్ ఎక్కడ తీసుకున్నా కూడా తక్కువ ఉంది.